అనిల్ సుంకర్ గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తూ తీసిన సినిమా యాక్షన్ 3D. తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 3D మూవీ చేయటం. థ్రిల్ అయ్యే విషయం ఏంటంటే ఈ ఆర్టిస్టులతో అనిల్ సుంకర్ గారు ఫస్ట్ టైము ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నాడంటే నిజంగా నేను థ్రిల్ ఫీల్ అయ్యా. ఎందుకంటే సినిమా అంటే నథింగ్ బట్ కమర్షియల్ మీడియా, వ్యాపారం అంటే లాభం వస్తేనే ఎవరైనా పెట్టుబడి పెడతారు. ఈ సినిమాకి ఎంత బిజినెస్ అవుద్దో అంతే బడ్జెట్తో సినిమా తీస్తారు ఎవరైనా సరే. రామానాయుడు నుంచి ఇవాళ రేపు వచ్చే కొత్త వాళ్ళతో సహా హీరోకి ఎంత స్టామినా ఉంది, ఎంత బిజినెస్ ఉంది, అంతే బడ్జెట్లో సినిమా తీస్తారు. కానీ అనిల్ గారు ఈ క్యాస్టింగ్తో ఎంత ఖర్చు పెట్టి తీసాడంటే కనీసం 5-6 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి ఈ సినిమా తీశాడు. నేను విన్నది మరి 25 కోట్ల పైన ఖర్చు పెట్టాడంటే ఈ సినిమాకి. నేను నిర్మాతనే, నేను తెచ్చినా ఖర్చు పెట్టను. నేనే కాదు, రామానాయుడు అయినా సరే ఈ సినిమాకి 25 కోట్ల పై ఖర్చు పెట్టి సినిమా తీయడు. రామానాయుడు ఒకటే కాదు, కరణ్ జోహార్ హిందీలో ఉంటాడు కదా, అతను తీయడు, షారుఖ్ ఖాన్ తీయడు, సల్మాన్ ఖాన్ ఓన్ ప్రొడక్షన్లో తీయడు. కానీ అనిల్ సుంకర్ గారు తీశారంటే అనిల్ సుంకర్ గారు ధైర్యం కంటే సినిమా మీద ఆయనకున్న ప్రేమ, మోజు, ప్యాషన్ తో ఈ సినిమా తీయించిందని చెప్పాలి. ప్రొడ్యూసర్గా అది అనిల్ గురించి చెప్పాలంటే, డైరెక్టర్గా అనిల్తో నేను ఈ సినిమాలో గెస్ట్ రోల్గా ఒక క్యారెక్టర్ వేసా. అనిల్ని చూస్తుంటే మణిరత్నం గుర్తొస్తుంటాడు నాకు. అంటే ఒక సినిమా మణిరత్నం దగ్గర నేను పనిచేశా. గాయం సినిమాకి తను కూడా పనిచేశాడు మణిరత్నం గారు, రామ్ గోపాల్ వర్మ, ఇళ్లతో పోల్చొచ్చింది. సెట్లో వచ్చేవరకు ఎక్కడున్నాడో డైరెక్టర్ తెలియదు, అంత క్వైట్గా మూల కూర్చుంటాడు అనిల్. అసలు షార్ట్ చెప్పేటప్పుడు కానీ కట్ చెప్పేటప్పుడు కానీ యాక్షన్ అనే మాట వినపడదు, కట్ అనే మాట వినపడదు. అంత క్వైట్గా ఒక బాయ్ లాగా మానిటర్ ముందు కూర్చొని పని చెప్పించుకుంటూ ఉంటాడు. ఆర్టిస్ట్కి పెయిన్ లేకుండా, కెమెరామ్యాన్కి పెయిన్ లేకుండా చాలా కూల్గా పని చేయించుకునే మెంటాలిటీ అనిల్కి ఉంది. అది నాకు బాగా నచ్చింది అనిల్లో ఉన్నది. నెక్స్ట్ ప్రొడ్యూసర్గా ఎంత గొప్పడో నేను మీకు చెప్పక్కల. ఆల్రెడీ ఆయన తీసిన ఫిల్మ్స్ చాలా హిట్ అయి ఉన్నాయి. ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 3D ఫిలిం ఫస్ట్ టైం తెలుగులో తీయటం, నేను ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా, ఒక ప్రొడ్యూసర్గా నేను నిజంగా థ్రిల్ ఫీల్ అవుతున్నా. ఈ సినిమా ఒక కళ్ళజోడు పెట్టుకొని చూస్తే ఎలా ఉంటుంది. ఎంత మా అబ్బాయిలు 2 ఉన్నారు, నా కొడుకులు ఉజ్వల్ ప్రజ్వల్, వాళ్ళు కూడా ఎప్పుడు వస్తుంది డాడీ ఈ 3D ఫిల్మ్ అని అడుగుతున్నారు. ఓ పెద్ద హీరో సినిమా వస్తే ఎలా యాంగ్జైటీ ఫీల్ అవుతారో ఆడియన్స్, యాక్షన్ 3D ఫిల్మ్ కూడా అలాగా ఫ్యామిలీలో మెంబర్స్ కూడా థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. కళ్ళజోడు పెట్టుకుని సినిమా చూడాలంట ఎలా ఉంటుంది ఏంటని. డెఫినెట్గా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కాబట్టి అనిల్, డెఫినెట్గా ఈ సినిమా మంచి ఫిల్మ్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ హీరో నరేష్ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మంచి సీన్స్ ఉంటాయి, కామెడీ సీన్స్ ఉంటాయి. సినిమా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. ప్రేక్షకులందరూ ఈ సినిమా ఫస్ట్ టైం మన తెలుగులో వస్తుంది కాబట్టి 3D తప్పకుండా మీరు చూడండి, ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ టు యాక్షన్ 3D యూనిట్